ఎమ్మిగనూరులో వెన్నుపోటు దినం. బుట్టా రేణుక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. కూటమి ప్రభుత్వం మోసాలకు వ్యతిరేకంగా ప్రజల గలం. డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేత. టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మోసం చేస్తోందని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన వెన్నుపోటు దినం సందర్భంగా ఎమ్మిగనూరులో ఘనంగా ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్టా రేణుక నేతృత్వంలో స్థానిక వైసీపీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాష్ట్ర వీరశైవ లింగాయత్ విభాగ అధ్యక్షులు వై రుద్రగౌడ్, రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు బుట్టా ప్రతుల్, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు బుట్టా శివనీలకంఠ, వీరితో పాటు వేలాది మంది పార్టీ శ్రేణులు పాల్గొని నినాదాలతో కూటమి ప్రభుత్వ తీరును ఖండించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఇందులో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 143 హామీల అమలుపై విఫలమై ప్రజలను మోసం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు బుట్టా రేణుక. రైతు భరోసా కింద 20,000 అన్నారు, ఉచిత బస్సు అన్నారు, కరెంటు అన్నారు, ఆరోగ్యశ్రీని అటకెక్కించారు. మరి ఈ విధంగా చూస్తూ పోతే రైతులకు దిక్కు లేదు, యువతులకు దిక్కు లేదు, మరి మహిళలకు అస్సలు పట్టింపు లేదు, పట్టించుకునే నాదులు లేరు. ఈ అట్రాసిటీస్ పెరుగుతున్నాయి. కాలమైంది, ఫలితాలు వచ్చి సంవత్సర కాలమైంది. కూటమి ప్రభుత్వం తప్పుడు హామీలతో, అబద్ధపు హామీలతో ప్రజలను నమ్మించి మోసం చేసి వెన్నుపోటు పొడిచి కరెక్ట్ గా సంవత్సరం అయింది. మరి ఈ సంవత్సర కాలంలో వాళ్ళు రాష్ట్రానికి ఏం చేశారు అని ఒక్కసారి ఆలోచిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన ఏడాదిలోనే ప్రతి వర్గాన్ని నిరాశపరిచింది. రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం, రైతు భరోసా, విద్యార్థుల కోసం విద్యా దీవెన, వసతి దీవెన, మహిళల కోసం ఆడబిడ్డ నిధి, అమ్మఒడి, నిరుద్యోగులకు భృతి వంటి పథకాలన్నీ ఊహలకే పరిమితమయ్యాయన్నారు. సంవత్సరంలోనే ప్రతి ఒక్కరికి లక్షల్లో బకాయిలు ఏర్పడ్డాయి, పెన్షన్లు తగ్గించబడ్డాయి, పెట్రోలు డీజిల్ ధరలు పెరిగాయి, సంక్షేమం గాలి కొదిలేశారని తీవ్రంగా విమర్శించారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై, నేతలపై, సామాజిక ఉద్యమకారులపై, జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయటం కూటమి ప్రభుత్వ తీరును చూపిస్తోందని ఆమె అన్నారు. అధికారులను కూడా వేధించడమే కాకుండా పలువురు ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేసి కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమన్నారు. ప్రజల జీవితాల్లో మార్పు తేవాలని చెప్పిన ప్రభుత్వం నాశనం చేసిన పాలనను నెరవేరుస్తుందన్నారు. ఈ మోసపూరిత ప్రభుత్వ తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా మా గళాన్ని వినిపిస్తున్నామని బుట్టా రేణుక స్పష్టం చేశారు. ఈరోజు చాలా పెద్ద ఎత్తున వెన్నుపోటు దినోత్సవం చేయడం జరిగింది. మరి మా అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు వెన్నుపోటు దినోత్సవం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి తెలుసు, సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయింది. ప్రభుత్వంలోకి వచ్చేందుకు సూపర్ 6 అంటూ, మరి తల్లికి వందనం అంటూ, అది కూడా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం అంటూ 15,000 రూపాయలు చొప్పున ప్రతి పిల్లవాడికి వేస్తానంటూ, మరి మహిళా శక్తి కింద 18 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్క మహిళకి కూడా సంవత్సరానికి 18,000 వేస్తామంటూ, రైతు భరోసా కింద 20,000 రైతు భరోసాకి ఇస్తామంటూ, మరి సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3, ఉచిత బస్సు, ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ, పెన్షన్స్ అంటూ ఇలా రకరకాలు చెప్పుకుంటూ ఒక పెన్షన్ తప్ప మిగతా ఏది కూడా ఊసం లేదు, ఏ ప్రస్తావనే లేదు. సిలిండర్ల
మరి ఒక్క సిలిండర్ ఇచ్చి అది కూడా అందరికీ ఇవ్వకుండా పెన్షన్లు కూడా 18 లక్షల పెన్షన్లు ఏవో ఉంటే వాటిని 12 లక్షలకు ఎంతకో తగ్గించడం జరిగింది. మరి బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తా అన్నారు, అది లేదు. ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మరి ఇన్ని అబద్ధాలు చెప్పి మరి ఎందుకు నెరవేర్చట్లేదో కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. అంతేకాకుండా వారు చేసే ఏదైతే మరి మాటలు చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నారో, సంవత్సర కాలంలోనే మేము ఏమి చేయలేదని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. సంవత్సర కాలంలోనే మేము అన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అందరికీ తెలుసు, 2019 జూన్లో మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే 2020కి మార్చికి కరోనా మొదటి టైంలో ప్రతి ఒక్కరూ కూడా భయపడుతూ మనుషులతో మాట్లాడడానికే భయపడే